హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం. ఈరోజైతే రవ్వ కేసరి చేశాను. ఇది బూర్లు ఉన్నాయండి, ఇవి ప్రసాదం బూర్లు, దానికోసం చేశాను రవ్వ కేసరి. మీకు బూర్లు చూపించట్లేదు, ఆల్రెడీ నేను చాలాసార్లు బూర్లు వీడియోలు పెట్టాను కదా, అందుకని ఇంకా అవి చూపించట్లేదు. కానీ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపించాను. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం మనం. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశానండి. కొంచెం నెయ్యి వేస్తున్నాను, నూక వేపేయచ్చు ఫస్ట్. ఫస్ట్ రవ్వ వేసేస్తున్నాను. రవ్వ కేసరితో కదా బూర్లు, వేసేస్తున్నాను. వేసి ఒక అరసాడుకు ఉంది, నేను ఫస్ట్ వేపేద్దాం. మంట చిన్నది పెట్టుకుని నూక ఫస్ట్ వేపేద్దాం. ఇది మంచి సువాసన వచ్చే వరకు వేయించాలండి. ఇది రవ్వ ఎంత మంచి వాసన వస్తే అంత టేస్ట్ బాగుంటుంది. దీన్ని పూర్తిగా వేపాలి, సన్న సెగ మీదే వేపాలండి. ఇది మంట పెద్దది పెట్టేసామంటే మాడిపోద్ది రవ్వ. అలా కలుపుతూనే ఉండాలి. నూనె బాగా వేగిపోయింది, మంచి సువాసన వస్తుంది. స్టవ్ కట్టేస్తాను. తీసేసి వేరే గిన్నెలోనే పంచదార వేసి పెట్టేద్దాం. పంచదార తీసుకున్నాను. దీంతో అయితే 3 తవ్వలు తీసుకున్నాను. ఇది తవ్వ కదా, 2 తవ్వలో ఇంకొక అరసాడు ఉంది. దీనికి 3 తవ్వలు తీసుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఒక తవ్వుడు తీసుకున్నానండి, లేకపోతే చప్పదానం వచ్చేస్తుంది, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంతో 1కి 2 వంతులు పోసుకోవాలి నీళ్లు. ఎందుకంటే ఉప్మాకైతే మనం ఈ రవ్వతోటి ఉప్మాకైతే 3.5 గ్లాసులు పోసుకోవాలి, 1కి 3.5 అని. అదే ప్రసాదం చేసినప్పుడు, రవ్వ కేసరి చేసినప్పుడు 1కి 2 వంతులే తీసుకోవాలి. ఎందుకంటే పంచదార కరిగి అది కూడా లూజ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ప్రసాదం బాగోదు. దీనికైతే ఇప్పుడు 1కి 2 గ్లాసులు తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి నీళ్ళు పోస్తాను. దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. పంచదార కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు నూనె పట్టేసుకుంటుంది, మాడిపోద్ది, క్యారమలైజేషన్ అయిపోద్ది. అప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి పంచదార కరిగే వరకును. వేడి సెగ తగిలేస్తుంది, కలుపుతూనే ఉండాలి. కలుపుతున్నాను. ఇదిగోండి పంచదార కరిగిపోయింది పంచదార. నీళ్ళు మరుగుతుంది. ఈ లోపల కొద్దిగా యాలకుడి కూడా వేసేద్దాం. ఇంకా నీళ్ళు మరిగిపోతున్నాయి, రవ్వ వేసేస్తున్నాను. ఇప్పుడు రవ్వ వేసేసాను. స్టవ్ కట్టేస్తున్నాను, ఎందుకంటే కాసేపటికి ఇది గట్టిపడిపోద్ది. స్టవ్ కట్టేసి మూత పెట్టేద్దాం. ఈ లోపల దీంట్లో నెయ్యి కూడా వేసేద్దాం. వేసేస్తున్నాను. ఇందాక మనం కొంచెం వేసాం కదా, ఇలా చూపించు, ముందు పడిందంతా కనిపించలేదు. ఇదిగో చూసారు కదా, గట్టిగా అయిపోయింది. చల్లారిన తర్వాత ఉండలు తీసేయచ్చు దీన్ని.